రెహమత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది పేదవారి ఇళ్లను కూల్చివేయడానికి పరోక్షంగా అనుమతి ఇచ్చినట్లే అవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ లోని హైడ్రా బృందం పెద్ద వ్యక్తుల ఇళ్ల జోలికి వెళ్లదని, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి దుర్గం చెరువు దగ్గర నీటిలో ఇల్లు కట్టినా హైడ్రా ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు. అదే హైడ్రా బృందం రెహమత్ నగర్, బోరబండ, యూసఫ్గూడ, షేక్పేట్, ఎర్రగడ్డ బస్తీల్లో పేదవారి ఇళ్లను కూల్చివేస్తారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులిచ్చి పేదవారి ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తోందని విమర్శించారు. గతంలో ప్రజలకు అండగా ఉన్న గోపి అన్న ఇప్పుడు లేరని, కాబట్టి ప్రజలు తమ సొంత పార్టీని బీఆర్ఎస్ గెలిపించుకోవాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు FTLలో, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రెహమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా. గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీస్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాళ్ళు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు.